319వ నామము రామా. ఓం రామాయై నమః. అన్నీ స్త్రీ స్వరూపాలే అయినటువంటి తల్లి, అన్ని స్త్రీ స్వరూపాలు తానే అయినటువంటి తల్లి. స్త్రీ అంటే సకారము, రకారము, తకారము 3 ఉన్నాయి. దాంట్లో సకారము సత్వగుణము, రకారము రజోగుణము, తకారము తమోగుణము. ఈ 3 గుణాలతో కూడినటువంటి శక్తి స్వరూపిణి అని మనం తెలుసుకుంటున్నాం. ఇంతకుముందే కులాంగన, కులాంతస్థ అన్నారు కదా. అనే నామం ద్వారా మనం 92వ నామంలో అమ్మ ఈ స్థితిని తెలుసుకున్నాం. కనుక అమ్మ ఎవరి హృదయాల్లో ఉంటుంది అంటే అందరి హృదయాల్లోనూ ఉంటుంది. తెలిసి ఎవరి హృదయంలో ఉంటుందంటే జ్ఞానుల హృదయాల్లో తెలిసి ఉంటుంది. వాళ్ళు తెలుసుకోగలుగుతారు అమ్మ హృదయంలో ఉంది, అమ్మ చైతన్యం ఉంది, ఆ చైతన్యమే మనల్ని కాపాడుతోంది అని, ఈ శరీరంతో చేయిస్తోంది అనేటువంటి తెలుసుకున్నటువంటి జ్ఞానుల హృదయాల్లో అమ్మ ఉన్నట్టు తెలుసుకుంటారు, ఆనందిస్తారు. ఎలా తెలుసుకున్నటువంటి వాడు ఆనందిస్తూ ఉంటాడు. కనుక ఈమె రామ అన్నారు. యోగుల హృదయాల్లో అమ్మ ఉంటుంది అంటే అందరి హృదయాల్లో ఉండదా అంటే అందరి హృదయాల్లోనూ ఉంటుంది. జపము అందరిలోనూ జరుగుతుందా లేదా అజపం? మరి జపంగా ఎంతమందిలో మారుతోంది, ఎంతసేపు మారుతోంది అంటే అది జపంగా లేకపోతే జరగట్లేదా అంటే జరుగుతోంది. తెలిస్తే జపం, తెలియకపోతే అజపం. అలాగే అమ్మ ఉన్నది చైతన్యముగా మనలో ఉండి, మనలో ఈ శరీరముతో లో ఉండి ఈ శరీరానికి కదలికలు చేసే శక్తి ఇచ్చేది తల్లి అని తెలుసుకున్నటువంటి వాడు జ్ఞాని, యోగి. అటువంటి వాళ్ళ హృదయాల్లో వాళ్ళకి తెలిసి ఉంటుంది. అదే జపము అన్నమే. తెలిసి చేస్తే జపము, తెలియక చేస్తే అజపము అన్నారు. అలాగే ఇప్పుడు యోగుల హృదయాల్లో ఉన్నది అంటే వాళ్ళు తెలుసుకుంటున్నారు కనుక ఉన్నది అని ఇక్కడ చెప్తున్నారు. వాళ్ళ హృదయంలో అమ్మని పెట్టుకుంటున్నారు వాళ్ళు తెలిసి. అందుకని రామా, అటువంటి రామ అయినటువంటి అమ్మ మన హృదయాల్లో కూడా జ్ఞానాన్ని ప్రసాదించి అలా నిలిచిపోయి ఉండాలని మనం ప్రార్థిద్దాం.